బ్యాలెట్ పేపర్ల కానుంచి ఈవీఎం మిషన్ల దాకా మన దేశంలో ప్రజాప్రతినిధులను ఎన్నుకునేటందుకు పెట్టే ఎన్నికల్లో చాలా మార్పులు వచ్చినాయి. కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీ కూడా పెరుగుతున్నది కాబట్టి ఎన్నికలను జరుపుడు కూడా అధికారులకు అల్కగానే అవుతున్నది. ఇక ఎన్నిక ఏదైనా కట్టుదిట్టంగా భద్రత ఏర్పాట్లు చేస్తారు కదా అధికారులు. ఇక ఈ పారి కొత్తగా గిట్ల కూడా భద్రతను పరిశీలన చేస్తారట. మరి దాని మీద కూడా నజరేద్దాం పాండ్రి. డ్రోన్లన్నింటిని వరుస పెట్టిర్రు. ఇంతకు గిన్నిగానం దేనికోసాన్ని తెచ్చిర్రు? డ్రోన్లతోని ఏదన్నా విన్యాసాలు చేయబోతున్నారా అని ఆలోచనలు చేయకుండ్రి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఏర్పాట్లు ఎట్లున్నాయో తెలుసుకునేందుకు ఈ డ్రోన్లను వాడబోతున్నారు. ఎన్నికల ఏర్పాట్లను చూడడానికి డ్రోన్లను వాడు ఇదే మొదటి పారట. ఇదివరకు అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర సీసీ కెమెరాలు వాడేది. కాకుంటే పోలింగ్ కేంద్రాల బయట సెక్యూరిటీ కొంచెం ఏమన్నా అటు ఇటు అయ్యిందంటే చాలు అప్పుడప్పుడు ఆడాడ లోలు కూడా అయ్యేది. అందుకే అన్ని పోలింగ్ కేంద్రాల కాడ పరిస్థితి ఎట్లున్నదనేది తెలుసుకునేందుకు డ్రోన్లతోని ఎప్పటికప్పుడు భద్రతను పరిశీలిస్తారన్నట్టు. ఇవాళ యూసఫ్ గూడలో ఉన్న కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఆ డ్రోన్ల పనితీరును జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ సారు, జాయింట్ సిపి ఇక్బాల్ సారు పరిశీలించిర్రు. ఇక శాంతి కోసం పావురాలను ఎగిరిచ్చినట్టు భద్రత కోసం డ్రోన్లను గాలికి ఎగిరిచ్చిర్రు. మొత్తానికైతే పెరుగుతున్న టెక్నాలజీని వాడుకుంటా ఎన్నికలను ఏ తక్లీఫ్ లేకుండా ప్రశాంతంగా జరిపించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఇయాలనే అన్ని పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బందిని, ఈవీఎంలను, ఎన్నికల సామాన్లను పంపించిర్రు అధికారులు. దానికంటే ముందుగాల ఎన్నికల సిబ్బందికి గీ సూచనలు చేసిండు ఎన్నికల అధికారి కర్ణన్ సారు. ఎవరైనా దొంగ ఓటు వేయాలనుకున్నారు, ఇంపర్సనేషన్ మీన్స్ తెలుగులో అర్థం చేయాలన్నా దొంగ ఓటు. ఇట్ ఈస్ కంప్లీట్లీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద PO అండ్ ద టీమ్. ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ ఐడి కార్డ్ ఇస్ వెరిఫైడ్ ప్రాపర్లీ. వారి రోల్లో వారి పేరు ఉండాలి, లెటర్ రోల్లో వారి పేరు ఉండాలి. వారి ఐడి కార్డ్ చెక్ చేసుకున్న తర్వాత, డబుల్ చెక్ చేసిన తర్వాత అలౌ చేయాలి ఓటింగ్. If any impersonation is happening or you allowed but not checking the ID card, that is serious offense. ఇన్నారు కదా, ఎవరన్నా దొంగ ఓట్లేసినా, ఓట్ల కాడేమన్నా పొరపాట్లు జరిగినా అక్కడ ఉన్న అధికారులదే బాధ్యతనట. ఏమన్నా కిందికి మీదికి అయితే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి. కాబట్టి అధికారులంతా బాధ్యతతోని జాగ్రత్తగా 1కి 2 మాటల ఐడి కార్డులను చూసి కరెక్టే అని అనుకున్నాకనే ఓట్లు వేయనియాలని చెప్పిండు. ఈ ఎన్నిక కోసం ఎన్నికల సంఘం అన్ని తీర్ల జాగ్రత్తలు తీసుకుంటున్నది. కాబట్టి జూబ్లీ హిల్స్ ఓటర్లు సర్కారు సెలవు ప్రకటించింది కదా అని ఎంజాయ్ చేద్దామని అనుకోకుండా ఓ గంట సేపు లైన్ లో నిల్చుండైనా మీకు నచ్చిన అభ్యర్థికి, ఒకవేళ ఎవ్వరు నచ్చకుంటే నోటాకైనా మీరు ఓటేయ్యిర్రి గాని మొత్తానికైతే ఓటు హక్కు వినియోగించుకోండ్రి. బాధ్యత గల పౌరులం అనిపించుకోండ్రి. సరేనా?